తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు చోట్ల రోడ్లు, రైల్వే ట్రాకులు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు అధికారులు. ఇక కామారెడ్డి, మెదక్ జిల్లాలో దంచుకొట్టిన వర్షాలకు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరద ప్రవాహంతో దెబ్బతిన్న ట్రైన్ ట్రాక్ను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు రైల్వే అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలతో కామారెడ్డి, మెదక్ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. రోడ్లు, రైల్వే ట్రాక్లపై వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లను రద్దు చేశారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. కామారెడ్డి, బికనూర్, తలమడ్ల, అకన్పేట్, మెదక్ రైల్వే ట్రాక్ పై నుంచి వరద ప్రవాహం ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఇప్పటి వరకు 10 ప్రధాన ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేశారు అధికారులు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. ఇవాళ పలు రైళ్లు దారి మళ్లింపులు, కొన్ని రైళ్ల రద్దు చేశారు. భారీ వర్షాలతో తిరుపతి, నిజామాబాద్, కాచిగూడ, మెదక్, నిజామాబాద్, తిరుపతి, రాయలసీమ ఎక్స్ప్రెస్ తో పాటు కరీంనగర్, కాచిగూడ, కాచిగూడ, నిజామాబాద్, మెదక్, కాచిగూడ, బోధన్, కాచిగూడ, ఆదిలాబాద్, తిరుపతి రైళ్లను రద్దు చేశారు. మరో 16 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. వీటితో పాటు పలు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లను దారి మళ్లించారు రైల్వే అధికారులు. ప్రయాణికుల సమాచారం కోసం కాచిగూడ, నిజామాబాద్, కామారెడ్డి, సికింద్రాబాద్ లో హెల్ప్ లైన్ నెంబర్స్ అందుబాటులో ఉంచారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. కామారెడ్డి, బికనూర్, తలమడ్ల, అకన్పేట్, మెదక్ రైల్వే ట్రాక్ పై నుంచి వరద ప్రవాహం పోవడంతో ట్రాక్ దెబ్బతింది. దీంతో ట్రాక్ ను పునరుద్ధరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు అధికారులు. జిల్లాలో వరద ప్రవాహంతో డ్యామేజ్ అయిన రైల్వే ట్రాక్లు, రైళ్ల రాకపోకలను రైలు నిలయం నుంచి పర్యవేక్షిస్తున్నారు దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ.